రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఇప్పుడు చెప్పండి. యువర్ ఆనర్, మంచు తప్ప చెడంటే తెలియని నా భర్తని ఈ నిషా ఎలా మోసం చేసిందో ఈ కోర్టుకు తెలియాలి. పవిత్రమైన భార్యాభర్తల బంధంలోకి ఈ నిషా విషంలా ఎలా ప్రవేశించిందో చెప్పాలి. చీకటిని చూపిస్తూ ఇది వెలుగు అని నమ్మించడం ఒక ఎత్తు, కానీ వెలుగుని చూపిస్తూ నీ కళ్ళు బాలేవో అని నమ్మించడం ఈ నిషా వేసిన మరో ఎత్తు, ఈ నిషా వేసిన మరో ఎత్తు, ఈ నిషా వేసిన మరో ఎత్తు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు చెప్పండి. యువర్ ఆనర్, ఈ నిషా నన్ను భార్య స్థానం నుంచి తప్పించి నా ఇంటి గడపను దాటి లోపలికి రావడానికి తను ఎన్ని వేషాలు వేసిందో నాకు తెలుసు. ఒక మనిషి పొరపాటు చేస్తే అది బలహీనత అవుతుంది, కానీ పొరపాటు చేసేలా ప్లాన్ చేస్తే అది నేరం అవుతుంది. అసలు ఈ నిషా ఆయన మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఒక మాయాజాలాన్ని సృష్టించింది. ఆ మాయాజాలం ఎలాంటిదంటే వర్షం లేకున్నా కూడా కనిపించే ఒక హరివిల్లు లాంటిది. చూడ్డానికి అందంగా ఉన్నా ముట్టుకోవాలి అనుకుంటే మాయమవుతుంది. యువర్ ఆనర్, ఈ నిషాకి కావాల్సింది న్యాయం కాదు, మా ఇంటి వినాశనం. తనకి కావాల్సింది గౌరవం కాదు, నేను రోడ్డు మీద పడితే తనకి కలిగే సంతోషం. యువర్ ఆనర్, ఉషా తన మాటలతో మాయ చేయాలని చూస్తుంది, కానీ నేను మొదటి నుంచి కిరణ్ ను ప్రాణంగా ప్రేమించాను. ఆ ప్రేమతో కిరణ్ ని దక్కించుకోవడానికి చావును కూడా జయించి వచ్చాను. వీళ్ళందరూ అనుకున్నట్టు నాకు కావాల్సింది ఈ ఇంటి ఆస్తో లేక మరేదో కాదు. కేవలం నాకు కావాల్సింది నన్ను మోసం చేయాలని చూసిన కిరణ్ ప్రేమ మాత్రమే. ఎందుకంటే ప్రేమించిన వాడు పక్కన లేకపోతే లోకం శూన్యం అనుకునే మనస్తత్వం నాది. ఆ మనస్తత్వంతోనే ఆస్తితో కొనలేని నా ఐదోతనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించావా నిషా? యువర్ ఆనర్, నా భర్త ఏనాడు తన అడుగు తడబడనీయలేదు, పొరపాటును కూడా తప్పుటడుగు వేయలేదు. కానీ ఆయన తప్పుటడుగు వేసినట్టు నిరూపించడానికి ఆయన్ని ఒక ప్లాన్ ప్రకారం ట్రాప్ చేసింది నిషా, ట్రాప్ చేసింది నిషా, ట్రాప్ చేసింది. యువర్ ఆనర్, నా భర్తకు అసలు మద్యం అలవాట్లేదు. ఆ విషయం తెలుసుకున్న నిషా ఆయనకి లేని ఆ బలహీనతను ఒక ఆయుధంగా వాడుకుంది. ఆయనకి తెలియకుండా ఆయన చేత కావాలని తాగించి ఆయన స్పృహలో లేని సమయంలో తప్పు జరిగినట్టుగా సాక్ష్యం సృష్టించి ఇప్పుడు పవిత్రమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. అసలు ఇదంతా కాదు నిషా. నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలోనే నువ్వు చేసిన కుట్రలన్నీ బయటపడతాయి. అడుగు ఉషా, నువ్వు అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అడుగు. అడుగుతాను. నిజంగా నా భర్త వల్లే నీకు అన్యాయం జరుగుంటే ఆ రాత్రే నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? వెంటనే మా ఇంటికొచ్చి నా భర్త చేసిన తప్పు గురించి నన్నెందుకు నిలదీయలేదు?
ఇవన్నీ చేయకుండా నీ కడుపులో ప్రాణం పెరిగేదాకా, ఆ ప్రాణం నీకు ఆయుధంగా మారేదాకా ఎందుకు ఎదురు చూసావు? చెప్పు నిషా, మాట్లాడు మాట్లాడు.